తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సారథి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వెన్నెల లగచర్ల బాధ్యతలతో సమావేశమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటప్పయ్య. ఫుడ్ పాయిజన్తో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి. సర్వే పేరిట సంక్షేమ పథకాలు ఎగ్గొడితే చూస్తూ ఊరుకోమన్న వేమన ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సారథి చైర్మన్గా ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్లోని సాంస్కృతిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని పలు హాస్టల్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టల్లో ఉన్న వసతులు సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం ఎస్సీ హాస్టల్లోని విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ సామూహిక భోజనం చేశారు. భోజనం చేస్తూ విద్యార్థుల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ డైట్ ఛార్జీలు పెంచడంతో రుచికరమైన పోషక విలువలతో కూడిన భోజనాలు అందిస్తున్నామని చెప్పారు. ఈరోజు మనకి ఇప్పుడు పాల్వంచ మన పట్టణం దగ్గరనే ఇక్కడ హాస్టల్స్ విజిట్ చేయడం జరిగింది. సో ముందు గురుకుల పాఠశాల, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఎస్సీ హాస్టల్లో. సో మెయిన్గా మనకి పిల్లలు చాలా చొరవ చూపుతున్న పిల్లలు మన హాస్టల్స్లో ఉన్నారు. అండ్ చాలా సంతోషంగా ఉంది దట్ వాళ్ళే సూపర్విజన్ పర్యవేక్షణ వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ మన టీచర్స్ కూడా కష్టపడి అంతా చక్కటిగా మెయింటైన్ చేసుకొని ఉన్నారు. సో నేను కూడా వాళ్ళతో పాల్గొని ఇప్పుడు భోజనం చేశాను. అండ్ ఇంకా మనకి ఇంప్రూవ్మెంట్ చేయడానికి చాలా స్కోప్ ఇప్పుడు దొరికింది. ఎందుకంటే డయట్ ఛార్జెస్ ఇంతవరకు ఏ ఏజెన్సీ అయినా ఒకటే మాట చెప్పేది, డయట్ ఛార్జెస్ తక్కువ ఉన్న వల్ల మేము ఇంప్రూవ్ చేయలేకపోతున్నాము. కానీ ఇప్పుడు డయట్ ఛార్జెస్ పెంచారు. సో ఇది చాలా ఒక గొప్ప నిర్ణయం. అండ్ దానికి అదనంగా ఇప్పుడు మన టీచర్స్, స్టూడెంట్స్ అందరు కలిసి వీఆర్ సెట్టింగ్ అప్ ఒక సిస్టంలో మనం అది అలవాటు పెట్టేసుకుంటాము దట్ జీరో టాలరెన్స్, ఎక్కడ ఏ సమస్య రాకుండా మనం చూడాలని టీచర్స్కి కూడా బాధ్యత ఇవ్వడం జరిగింది. ఎస్డబ్ల్యూఓస్ కూడా అది మేము సర్కులర్ తయారు చేస్తాం ఈరోజే. సో దట్ ఎటువంటి ఇష్యూస్ రాకుండా పిల్లలకి, ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో అది ముందు సార్ట్అవుట్ చేస్తాము. మనకి డిఎస్సిడిఓ గారు చెప్పారు, మన అన్ని ఎస్సీ హాస్టల్స్లో అది ఒక గర్వంగా ఉంది. 6 ప్లాంట్స్ అన్ని ఫంక్షనల్ ఉన్నాయి. ఎక్కడైనా రిపేర్ ఉన్నా కూడా ఇది త్వరలోనే వాళ్ళు రిపేర్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా మంచి నీళ్లు మనకి పిల్లలకి వస్తుంది. తిండిలో కూడా మన ఏజెన్సీస్ ఇప్పుడు పెంచిన డయట్ ఛార్జెస్ వల్ల ఎక్కువ రుచికరంగా అండ్ పోషకంగా ఇది ఫుడ్ పెట్టే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. సో ఇదే క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ మన పిల్లలకి ఎటువంటి సమస్య రాకుండా మేము చూస్తాము. సర్వేలో కూడా మనకి ఇంటింటి సర్వే మన జిల్లాలో మ్యాక్సిమం రేపటి వరకు పూర్తి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సేకరించిన సమాచారం డాటా ఎంట్రీ ఇప్పుడు మొదలు పెడుతున్నాము. మా పూర్తి ఉద్దేశం గవర్నమెంట్ ఆఫీసెస్ ద్వారానే చేయాలని ఉంది. సో దట్ ఈ ప్రైవేట్ చేతుల్లో ఈ డాటా పోకుండా మేము చూస్తున్నాము. అట్లనే కొన్ని చోట్ల రెంటెడ్లో ఉన్న వాళ్ళు షిఫ్ట్ అయినారు. సో దానివల్ల ఇంటి నెంబర్ మారినవి సమస్య కొంత దృష్టిలో వచ్చింది. సో దానికి కూడా పరిష్కారం మన ఎమ్యూరేటర్స్ ఆల్రెడీ చేశారు. ఎందుకంటే స్టిక్కర్ వేసేటప్పుడు వాళ్ళు ఓన్లీ ఎవరు ఉంటున్నారు అది పేరు రాసుకుంటున్నారు. సో సర్వే ఫామ్ నింపేటప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాళ్ళ సమాచారమే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ సొంత ఊరు వేరే ఉన్నా కూడా మీరు ఇక్కడ నివాసితులు ఉన్నారంటే మీరు దయచేసి సమాచారం ఇక్కడనే ఇవ్వండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒకటే డేటాబేస్ అది తయారవుతుంది. కాబట్టి మీరు వేరే ఊరు నుంచి ఇక్కడ వచ్చి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై స్పందించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య. ఘటనా బాధితులతో వెంకటయ్య సమావేశం అయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కలెక్టర్పై దాడి చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అమాయకపు గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. భూసేకరణ చట్టం ప్రకారం కార్యాచరణ ప్రారంభించి ఉంటే దాడులు జరిగేవి కావన్నారు. కేసులు ఎత్తివేయాలని ఎస్పీని ఆదేశించామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు.
అందరికీ మరి అన్యాయం జరుగుతున్నది. మరి భూమి గుర్తించిన దాని మీద ఈరోజు ఎస్సీ కమిషన్ మా బృందం మా గౌరవ సభ్యులు లీలాబాయి గారు, మరి రాంబాబు నాయుడు గారు, విలాసంకర్ గారు మేమంతా ఎస్సీ కమిషన్కి రావడం జరిగింది. మీరు అందరూ కూడా వచ్చి మా ఎస్సీ కమిషన్లో మరి దరఖాస్తు ఇచ్చినారు. మాకు అన్యాయం జరుగుతుందని కొంచెం మరి ఢిల్లీ పర్యటన ఉండడం వల్ల మరి అడ్వాన్స్గా మరి 41 CR కింద మేము మంత్రితో 20 రోజుల కింద అపాయింట్మెంట్ ఇస్తున్నాం కనుక ఢిల్లీ పర్యటన పోవడం వలన ఆలస్యమైంది. మరి వెంటనే ఇచ్చిన అప్లికేషన్పై కలెక్టర్కు మరి సరైన నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలించాం. మన నివేదిక రాలేదు, వస్తుంది. ఈరోజు మరి రైతులు కూడా కలుద్దాం. అంటే జైల్లో కూడా మన సోదరులు, గిరిజన సోదరులు మన అమాయకులైనటువంటి వారు జైల్లో ఉన్నారు. మరి పరామర్శించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి లలిత గ్రామానికి వెళ్తాం, రోడ్డు బండ్ల తాండాకు వెళ్తాం. ఇక్కడ పరిస్థితులను ఆహ్వానం చేసుకొని మరి ప్రభుత్వానికి సరైన రిపోర్ట్ ఇచ్చి మరి అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసి మరి ఇక్కడ లంబాడ సోదరులను, గిరిజన సోదరులను కాపాడవలసిందిగా మరి ఎస్సీ కమిషన్ తరఫు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మరి భూమి పుత్రులు అంటే భూమిని నమ్ముకుని వ్యక్తులు. మరి వాళ్ళకి అన్యాయం జరిగితే మరి వాళ్ళు ముఖానికి 300-400 సంవత్సరాల నుంచి కూడా తాతల నుంచి కూడా భూమి నమ్ముకున్న ప్రతి గిరిపుత్రులు వాళ్ళు. మరి వారికి భూములు పోతే మరి ఏం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి. మరి వాళ్ళు మరి ఏం కావాలి, మరి ఆటో కార్మికులు కావాలి, మరి బేకరీల కూలీలు కావాలి, మరి ఇంత పాచి మీద బోల బోకలు కానీ బతకాలా ఏం చేయాలి అనే పరిస్థితుల్లో వాళ్ళు ఆందోళనకరంగా ఉన్నారు. మరి వాళ్ళ ఆందోళన కూడా మరి ప్రభుత్వ దృష్టికి కొంతపోయి మరి అన్నీ కూడా నిన్న మానవ హక్కుల కమిషన్ వచ్చింది. అందరూ కూడా ఈ గ్రామాలకు సందర్శించాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా మరి పెద్ద మనసుతోని మరి ఇక్కడ లంబాడ సోదరులను కాపాడవలసిన బాధ్యత మరి ముఖ్యమంత్రి కూడా ఉన్నది. తప్పకుండా వారికి నివేదిక ఇస్తాం. మరి కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే తప్పకుండా దాని మీద చట్టపరమైన చర్యలు ఎస్సీ తీసుకుని కూడా తీసుకుంటారని తెలియదు. తనకు వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల 10 గుంటల భూమిని ఇప్పించాలని భూమి యజమాని సావిత్రమ్మ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం ఇరికిగూడెం సర్వే నెంబరు 11-105లో 2 ఎకరాలు 10 గుంటల భూమిని కాంగ్రెస్ నేతలు నకిలీ దస్తావేజులు సృష్టించి అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వారసత్వంగా వచ్చిన భూమిని ఎలా దోచుకుంటారని ప్రశ్నిస్తే మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేశారని కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని దామచర్ల ఎంఆర్ఓ జవహర్లాల్కు మొరపెట్టగా 5 లక్షల వరకు లంచం డిమాండ్ చేశారని ఆరోపించింది. ఆర్థిక కష్టాల్లో నలిగిపోతున్న తమ కుటుంబానికి భూమి ఇప్పించాలని సీఎంని కోరారు. లొట్టపల్లి సాయిత్రమ్మ ఇరికిగూడెం దామచర్ల మండలం నల్లగొండ జిల్లా. మా భూమి ఇరుగుడాన 2 ఎకరాలు 10 గుంటలు కోటికల్ లచ్చమ్మ మా అమ్మ నాకు ఇచ్చింది. నాకు ఇచ్చిన పొలాన్ని శంకర్ నాయక అడ్డం తిరిగి ఆమెకొద్దు, ఆమెకి ఇయ్యొద్దు, వీళ్ళకి కావాలా అని శంకర్ నాయక అడ్డం తిరిగి 2 ఏళ్ల సంది నానా తిప్పలు పెట్టి అల్లాడిపోతున్నాం. బువ్వ నీళ్ళు లేకుండా 2 మాటలు వచ్చి వాళ్ళు కొట్టినా కూడా ఏమోనని ఓపికతో ఉండా కూడా నన్ను ఇట్లా ఈ రకంగా చేస్తుండ్రు. శంకర్ నాయక ఆ పేరు రాజకీయ నాయకుడయ్యా, నాకు అనరా వద్దయ్యా. శంకర్ నాయక అడ్డం తిరిగిండు. ఎంఆర్ కాడికి ఆర్ఐ గారికి పో అంటాడు, మళ్ళీ ఇయ్యొద్దు లంజొడుకులాల ఇస్తానని మళ్ళీ అని ఎందుకు ఇయ్యటం లేదు అని వాళ్ళని తిడతాడు. నన్ను పోమంటాడు, వాళ్ళని తిడుతుండు. ఇయ్యటంలే భూమి అన్నట్టు ఏమన్నా కూడా ఇయ్యటంలే. 5 లక్షలు అడిగిండు ఎంఆర్ఓ ఆర్ఐ గారు. నా వల్ల కాదయ్యా, దండం పెట్టి 1 లక్ష ఇస్తానన్నా. ఒప్పుకోకుండా నన్ను కన్న తెప్పలు పెట్టి కన్నాకు సట్లు పెడుతుండ్రు. భూవకు లేని దాన్ని 2 ఎకరాలు మమ్మది. ఎంఆర్ ఏమంటుండు, ఇత్తలే అంటాడు, ఇయ్యటంలే. నాకు లచ్చొద్దు, ఏమొద్దు, నేను ఇయ్యను. శంకర్ నాయక చెబుతుండు. ఎంఆర్ పేరు తెలియదు. ఫేస్బుక్ లేదు, మమ్మది ఉంది. ఎంతమంది మీ అమ్మ? మా అమ్మకి నేను ఒక్కదాన్ని.
కోటికల్లా ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నావు నువ్వు? ఏం అడుగుతున్నావు? ముఖ్యమంత్రి కాడు ఏం అడుగుతున్నా, నా చేను నాకు కావాలా, నాకు ఇప్పియండి అని బతులాడుతున్నా. ఏమో 5 లక్షలు అడిగిందయ్యా. 5 లక్షలు ఆరయ్య గాను నాయన పంచుకోవటానికి 5 లక్షలు అడిగితే నా వల్ల కాదు, లక్ష ఇస్తానన్నా. బతులాడినా, దండం పెట్టినా, కాళ్ళు కూడా పట్టుకున్నా కూడా ఈటల్లా, భూమి మీద ఉండట్టు ఈటల్లా. కలెక్టర్ గారు ఏం ఇచ్చారు? కలెక్టర్ గారా టిప్పులో ఆర్డర్ ఇచ్చినట్టుంది. భూమి నీదే అని ఆర్డర్ ఇచ్చి భూమి నాదే అని ఆర్డర్ ఇచ్చిండు. ఇచ్చినా కానీ మరో ఇయర్లే. ఎంఆర్ గారు ఈటల్లా సరే ఉందా గారు మరి కలెక్టర్ గారు సుజాత్ నగర్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. అలాగే రైతులు కూడా ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర రావాలంటే మీరు తీసుకువచ్చే ధాన్యాన్ని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తీసుకుని రావాలన్నారు. అప్పటికి ఏదైనా ఇబ్బంది జరిగితే తాను అధికారులతో మాట్లాడుతానన్నారు. ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ కూడా వెంటనే రైతు ఖాతాల్లో వేస్తుందన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ అది కూడా ఏంటంటే మనం ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్లో ఇన్ని రోజులు ఏంటంటే మనం తేమ శాతం వరకే చూసామండి. 17% తేమ శాతం వస్తే మనం వడ్లు కొనేవాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే మేము తేమ శాతంతో పాటు మాకు ఒక మిషన్ కూడా ఇస్తున్నారు. దాంతో పాటు ఏంటంటే వడ్లది పొడవు ఎంత. ఈ కార్యక్రమంలో కొత్తగా నేను చెప్పడానికి కానీ మీరు తెలుసుకోవడానికి కానీ ఏమి లేవు. ఏమనంటే మీరు చెప్తే మాకు తెలుస్తాయి, అందులో నాకు అసలు తెలవదు. కాబట్టి సార్ ఇప్పుడు అది ఏవో గారు చెప్పింది, మన హనుమంతరావు గారు చెప్పాడు, ఇంకా ఇతరులు మీ అందరూ కూడా తెలిసిన పద్ధతుల్లో క్వాలిటీ జాగ్రత్తగా చూసుకోండి. క్వాలిటీ లేకుండా చేసి మళ్ళీ ఇబ్బంది పడకుండా, అది వాళ్ళు కూడా కొత్త రకం చిన్న ఈ మిషన్లో మొత్తం చూపెడుతుంది. ఇందులో ఇది ఎంత ఉండదు మిషన్, ఇది తీస్తే లోపల చిన్నదే ఉంది. అందువల్ల అంతిమంగా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే రైతులకి, అది ప్రభుత్వమైనా ఎవరైనా పర్లేదు, గట్టిగా మాట్లాడదాం. మిల్లర్ల మీద అయినా ఏదైనా సరే మీకు న్యాయం జరిగేటం కొరకు మన సొసైటీ హనుమంతరావు కానీ ఇంకితర మీ సొసైటీ డైరెక్టర్లు ఉన్నారు, అధికారులు కూడా, వాళ్ళు కూడా మీరు ఫాలో అప్ చేస్తూ ఉంటారు. ఇంకేదన్నా తప్పనిసరి అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతానని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎకరాకి ఎన్ని పండించారు? కల్తీ ఆహారానికి ఒక విద్యా కుసుమం మృతి ఒడిలో చేరింది. కొమరం భీం జిల్లాలోని వాంకిడి మండలం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్న చౌదరి శైలజ ఫుడ్ పాయిజన్ బారిన పడి వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడుతూ చివరికి కన్ను మూసింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థిని సొంత గ్రామమైన దాబా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీంతో కొమరం భీం జిల్లాల్లోని హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలతో నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కల్తీ రాక్షసికి బలైపోయిన విద్యార్థిని శైలజ గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఆహార కల్తీతోటి మరి ఏదైతే కొమరం భీం జిల్లాలోని వాంకిడి మండలం డాబా ఏదైతే బాలికల గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలోని విద్యార్థి
మరి 22 రోజులుగా వెంటిలేటర్పై మరి చావు బ్రతుకు మధ్యలో కొట్టుమిట్టాడుతూ మరి నిన్న తుదిశ్వాస విడవడం జరిగింది. దాంతో మరి ఏదైతే విద్యార్థిని స్వంత గ్రామమైన దాబాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మరణంతో ఒక్కసారి తల్లిదండ్రుల మరి అర్ధనాదాలు మిన్నంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆశ్రమ పాఠశాలలో గత నెలలోని మరి ఏదైతే 29వ తారీఖు మరి ఫుడ్ పాయిజన్ తోటి 63 మంది మరి ఏదైతే అస్వస్థతకు గురైన సందర్భంలో మరి కొంతమంది పూర్తిగా ఆరోగ్యంతో తిరిగి వెళ్ళారు. ఏదైతే 3 బాలికలు మాత్రం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్కు చేరుకున్నారు. అందులో 2 మరి ఆరోగ్యంతో ఇంటికి చేరుకున్న మరి ఏదైతే చౌదరి శైలజ మాత్రం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరి నిన్న కన్నుమూసిన సంగతి అంతా తెలిసిందే. దీంతో కొమరంభీం జిల్లాలోని హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. పోలీసులు ముందస్తుగా నిన్నటి నుంచే మరి ఏదైతే మరి నాయకులను విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా బైండర్తో పాటు మరి గృహ నిర్బంధాలు కట్టడి చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే వాంకిడి మండల ఆశ్రమం ఉన్నత పాఠశాలలో కల్తీ ఆహారం తినడం వల్లనే మరి విద్యార్థి చనిపోయిందన్నట్టుగా విద్యార్థి సంఘాలతో పాటు మరి ఏదైతే ఇప్పటికే మరి వాంకిడి మండలాన్ని సందర్శించడానికి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా వాపుతున్నారు. ఈ చనిపోవడానికి కారణం ప్రభుత్వమే అని, ఇది ప్రభుత్వ హత్యగా గుర్తించి ఏదైతే విద్యార్థిని తల్లిదండ్రుల కుటుంబానికి మరి ఎక్స్గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మరి అదేవిధంగా మరి నివాస గృహాన్ని కూడా ఇవ్వాలి. దీనికి బాధ్యులైన ఎవరైతే ఐటీడీఓ పీఓతో పాటు ఏటీడీఓ అదేవిధంగా సంబంధిత అధికారులను దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని మరి డిమాండ్ చేసిన సందర్భం ఉంది. మొత్తం మీద ఏదైతే కొమరంభీం జిల్లాలో పూర్తిగా పోలీస్ బందోబస్తు మధ్య కేవలం ఆ ఊర్లోకి మీడియాను కూడా మరి ఏదైతే అనుమతించడం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థి చనిపోవడానికి ఫుడ్ పాయిజన్ కారణం అన్నప్పటికీ కూడా ఏదైతే జరిగిన రోజు కాకుండా తెల్లవారుజామున మరి నమూనాలు సేకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నట్టుగా విద్యార్థి సంఘాలు అయితే వాపోతున్నాయి. మొత్తానికి ఒక విద్యా కుసుమం మరి ఏదైతే కన్ను మూసింది, మృత్యు ఒడిలోకి పోయిన సంఘటనలు మరి కొమరంభీం జిల్లాలోని వాంకిడిలో మరి ఏదైతే విద్యార్థినికి సంబంధించి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని విద్యార్థి సంఘాలతో పాటు ఏదైతే తల్లిదండ్రులు అదేవిధంగా నాయకులు వాపోతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే దాబా గ్రామంలోనికి విద్యార్థిని మృతదేహం మరి ఉదయమే వారి గ్రామంలోకి పోయింది. మొత్తం కట్టుదిట్ట మధ్య మరి వాంకిడిలోని వారి స్వంత గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెప్పవచ్చు. తెలంగాణ సంస్కృతి సారథి చైర్మన్గా గద్దర్ కూతురు వెన్నెల బాధ్యతలు చేపట్టారు. సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయంలో వివిధ సంఘాల నేతలు, తెలంగాణ రాష్ట్ర జానపద కళాశాల సంఘం నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కళాకారులు వెన్నెలకు పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువతో సన్మానించారు. కులగణన పేరుతో స్థిరాచర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను తప్పుపట్టి అడ్డమైన వాళ్లను ఇంటికి పంపిస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వే పేరిట సంక్షేమ పథకాలు ప్రజలకు ఎగ్గొట్టే ప్రయత్నం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కులగణన సర్వే చేయడానికి వచ్చిన అధికారులు స్థిరాచర ఆస్తుల వివరాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలకు అన్నదానికి సమాధానం చెప్పమనండి. నాకు మీరు రాయండి పైకి. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాటలు అన్నారో దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను వివరాలు ఇస్తానని చెప్పాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే అన్నానో ఈ సర్వే చేయడం గురించి వివరాలు తీసుకునే వాళ్ళని అడ్డమైన వాళ్ళు అన్నదాని గురించి తలమాసినోడికి మేము చెప్తామా మా ఆస్తుల వివరాలు అన్నదాని గురించి అప్పుడు చెప్పిందంతా తప్పు, నన్ను క్షమించండి, ఇప్పుడు ఇవ్వండి అని చెప్పమని ఇస్తాను. ఓకే, అన్న మాటలు మరి విరమించుకుంటే ప్రజల క్షమాపణ చెప్తే నేను నా ఆస్తుల వివరాలు అందిస్తాను. లేకపోతే రెగ్యులర్గా రాసుకుంటాను. నా కులం రెడ్డి, నా పేరు ప్రశాంత్ రెడ్డి,
ఇల్లు ఏముండదో చూసుకోండి, రాసుకోండి రెగ్యులర్. ఆస్తుల వివరాలు కావాలంటే మాత్రం దీని మీద ఆయన అన్నదాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాట కనుక్కొని నాకు క్షమించండి ప్రజలారా, ఇక మీరు చెప్పండి వివరాలు, ఆయన క్షమాపణ చెప్తే ఓకే. కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన ధూమ్ధామ్ కళాకారుడు శనిగరపు బాబ్జీ కూతురు వెన్నెల ఎంబీబీఎస్ సీటు సాధించింది. కానీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండడంతో చదువు కోసం పాడి ఉదయ్ నందన్ రెడ్డిని ఆశ్రయించారు. వెన్నెల చదువు కోసం 25,000 రూపాయలు అందజేశారు. వైద్య విద్య కోసం ఆర్థికంగా సహాయం చేసిన పాడి ఉదయ్ నందన్ రెడ్డికి వెన్నెల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొని ఒక మంచి విద్యావంతురాలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరైనా కూడా ఏదన్నా ఉన్నట్టు ఉంటే ఆదుకునేందుకు నేనున్నా అనేటువంటి మనోధైర్యం కల్పించేటువంటి వ్యక్తి మన వీణవంక గ్రామానికి చెందినటువంటి పాడి ఉదయనందన్ రెడ్డి గారికి అరుణ, వెన్నెల, మా బాబ్జీ బ్రదర్, తర్వాత లస్మన్నపల్లె సర్పంచ్ రామన్న, ఆయన కూడా సీనియర్ జర్నలిస్టు, ఈ మధ్య కాలంలో వారికి సమాచారం చేరవేయడం జరిగింది. మరి సార్, నా కూతురు ఎంబీబీఎస్ చదువుతున్నది, మరి మీరు కొంచెం ఆర్థిక సాయం చేయాలి అని ఈ మధ్యకాలం లోపల వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఉదయ్ రెడ్డి గారికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ వెన్నెల మెడికల్ స్టూడెంట్కు, మరి ఇప్పుడు 5వ మెడికల్ స్టూడెంట్కు, 6వ మెడికల్ స్టూడెంట్కు మరి మనం ఆధునిక గ్రామదర్శిని వారు స్థాపించి ఉదయ్ రెడ్డి గారు స్థాపించినటువంటి ఆధునిక గ్రామదర్శిని ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇందులో భాగంగా వెన్నెల, బాబ్జీ గారు, తర్వాత అరుణ, వీరందరూ కలిసి మరి సార్కు ఉదయ్ రెడ్డి గారికి తెలపడం వల్ల మరి ఇమీడియట్లీ స్పందించి ఈరోజు మీరు వెంటనే పోయి వారి కుటుంబానికి, వెన్నెల కుటుంబానికి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయండి అని తెలపడంతో ఆదేశం మేరకు ఈరోజు వచ్చి ఈ బాబ్జీ, అరుణ దంపతులకు వెన్నెలకు చేరవేయవలసిందిగా ఈ తల్లిదండ్రులను కోర్చు ఈ డబ్బులు ఈ ఉదయ్ రెడ్డి గారు పంపించినటువంటి 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులకు అందజేయడం జరుగుతా ఉంది. Please like, share and subscribe Sneha TV.